దేవుని సేవ గురించి. దేవుని సేవ అంటే ఏంటి మీరు చెప్పండి. మనకు వాడుకలో ఓ సామెత ఉంటుంది, మానవ సేవే మాధవ సేవ. నిజంగా ఒక మనిషికి సహాయపడడం కంటే మంచిది అంతకు మించింది ఏది లేదని ఒక సామెత ఉంటుంది. అదే విషయాన్ని బైబిల్ కూడా చెప్తుంది. ఒక మనిషికి సహాయపడడం అనేది దైవ చిత్తాన్ని నెరవేర్చడం వంటిది అని. ఒక మనిషికి సహాయం చేయడం అనేది దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క తీర్మానాన్ని నెరవేర్చినటువంటిది అవుతుందని బైబిల్ చెప్తుంది. కానీ కొంతమంది, ఇంత స్పష్టంగా బైబిల్ చెప్పినా, కొంతమంది దేవుడు తెలియని వారు, వాక్యాన్ని తెలుసుకోలేని వాటి వారు, అసలు దేవుడు ఎవరో అర్థం కానివారు. నా మాట అర్థమవుతుందండి? దేవుడు అంటేనే తెలియని వారు, దేవుడు ఎవరో అర్థం కానటువంటి వారు, అయోమయంలో ఉన్నవారు ఏమనుకుంటున్నారు, దేవుని సేవ అంటే ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం గమనించుకుంటూ వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. దేవుని సేవ అంటే ఏంటి అంటే మానవుడికి సేవ చేయడం, ఒక మనిషికి సహాయపడడం అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ సందర్భంలో ఇక్కడ కొంతమంది గురించి దేవుడు ప్రస్తావిస్తూ, ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఏమనుకుంటారంటే వాళ్ళు మనుషుల్ని చంపుకుంటూ వెళ్ళి దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటారంట. ఇప్పుడు నిజంగా దేవుని సేవ అంటే అర్థం ఏంటంటే మనిషిని బ్రతికించడం. కానీ కొంచెం కాలం తర్వాత మనిషిని చంపడం మొదలుపెట్టి దేవుని కోసం పని చేస్తున్నాం అనుకుంటారు. ఆ సమయం వస్తుంది. ఒక మనిషిని బాధ పెట్టడం దేవుని సేవ అనుకుంటారు. ఆ సమయం వస్తుంది. ఒక మనిషిని హింసించడం దేవుని సేవ అనుకుంటారు. అదిగో ఆ సమయం కూడా వస్తుంది. యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, ఒక కాలం వస్తుంది, మిమ్మల్ని వెలివేస్తారు. వెలివేయబడే వాళ్ళు ఎవరు అనంటే నిజంగా మనుషుల్ని బ్రతికించాలనుకునేటువంటి వాళ్ళు. వెలివేయబడే వాళ్ళు ఎవరంటే ఒక మనిషికి సహాయం చేయాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు వెలివేయబడతారు. మనం అనుకోవచ్చు మంచి చేస్తే చెడు ఎదురొస్తుందని. ఈ మాట ఎప్పుడు చెప్పింది కాదు, దేవుడే చెప్తున్నారు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు వెలివేయబడతారు. ఎందుకంటే మీరు మనిషిని బ్రతికించాలనుకుంటున్నారు. మీరు హింసించబడతారు, ఎందుకంటే మీరు ఒక మనిషిని వెలుగులోనికి నడిపించాలనుకుంటున్నారు. మీరు బాధపడతారు, ఎందుకంటే మీరు మంచి మార్గంలో ఉన్నారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు అనుకుంటారు మనిషిని హింసించడమే దేవుని సేవని. మీరు అనుకోవాల్సింది ఏంటంటే మనిషిని బ్రతికించడం దేవుని సేవ. హింసించడం దేవుని సేవ అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు పేరు చెప్పి సువార్తకి వెళ్తే కొట్టేసి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇది దేవుని సేవ, నేను నా ధర్మాన్ని నెరవేర్చాను, నా ధర్మాన్ని నిలబెట్టేశాను, అంత గొప్పవాడే లేడు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇది దేవుని సేవ ఎలా అవుతుంది? దేవుని సేవ అంటే ఏంటి? దేవుని మాటలు నెరవేర్చడం అంటే ఏంటి అనంటే ఒక మనిషికి ప్రేమించడం, ఒక మనిషిని గౌరవించడం, ఒక మనిషి యొక్క ఆలోచన వైపు ఆలోచించడం, ఒక మనిషి యొక్క తీర్మానాన్ని అర్థం చేసుకోవడం, ఒక మనిషిని గౌరవించి సమాజంలో గౌరవప్రదంగా జీవించడం దేవుని సేవ అవుతుంది. కానీ సహాయపడడం దేవుని సేవ అవుతుంది. కానీ మనిషిని కొట్టడము, తిట్టడము, చంపడము దేవుని సేవ ఎలా అవుతుంది?
ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు, యేసుక్రీస్తు నన్ను రక్షించాడంటే వాళ్ళు అంటారు, నిన్ను మాత్రమే రక్షించాడేమో, నన్ను కాదని. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు అనే దేవుడు ఈ లోకంలోకి వచ్చి సర్వ మానవాళిని రక్షించాడు. నశించిపోతున్న ప్రతి ఆత్మను బలపరిచాడు. చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోనికి రప్పించాడు. అయితే ఇది అర్థం కాని కొంతమంది అనుకుంటారు, యేసుక్రీస్తు పేరు చెబితే కొడితే, యేసుక్రీస్తు పేరు చెప్తున్న వాళ్ళని హింసిస్తే దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు. అయితే యేసుక్రీస్తు చెప్పింది ఎప్పుడు ఈ మాట అనంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన బ్రతుకుతున్నప్పుడు, సమాజంలో ఆయన నడుస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు. కొంచెం కాలమే ఉంది, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని బాధ పెడతారు, నేను దేవుణ్ణి అంటే మిమ్మల్ని చంపేసి నిజంగా దేవుని సేవ చేస్తున్నాం అనుకునే రోజు ఒకటి వస్తుంది అని చెప్పారు. ఎవరి గురించి ఈ మాట చెప్పారు? ఎవరైతే దేవుని వ్యతిరేకిస్తున్న వారిని, దేవుడు అంటే ప్రేమిస్తున్న వారిని వ్యతిరేకిస్తూ చంపుతున్నారు వాళ్ళ గురించి. అయితే దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతని పేరే పౌలు. అంతకుముందు ఆయన సౌలుగా పిలువబడ్డాడు. దేవుడు చెప్పిన మాట ఎవరి పట్ల నెరవేరింది అని అంటే ఈ పౌలు గారి పట్ల మొదటిగా నెరవేరింది. ఈయన అనుకుంటున్నాడు, యేసుక్రీస్తు ఆయన్ని దర్శించకముందు, యేసుక్రీస్తు అంటే ఆయనకి అర్థం కాకముందు, ఆ వెలుగు ఆయన తాకక మునుపు ఒక పని చేస్తూ అనుకుంటున్నాడు, నేను దేవుని సేవ చేస్తున్నానని. యేసుక్రీస్తు పేరుని ప్రస్తావించి ఆయన లేచాడు, సజీవుడుగా ఉన్నాడు అని ఎవరైనా అంటే వెంటనే తలలు నరికి కత్తులతో హింసించినటువంటి వ్యక్తి. ఈయన గురించి దేవుడు ముందుగానే ప్రస్తావించాడు. ఎలా అంటే, ఈ వ్యక్తులు అటువంటి వ్యక్తులు వస్తారు, వాళ్ళు అనుకుంటారు, నా పేరు చెప్పి మీరు ఎవరైనా నేను దేవుణ్ణి అని అంటే మిమ్మల్ని చంపేసి నిజంగా దేవుని సేవ చేస్తున్నామని అనుకునేటువంటి వ్యక్తులు ఈ లోకంలో తయారవుతారు. ముందు రాబోతున్నారు. మిమ్మల్ని చంపేసే ప్రతి వాడు దేవుని సేవ చేయుచున్నాను అని అనుకుంటాడు. ఎందుకు అలా అనుకుంటాడు, ఎందుకు అలా అనుకోవాల్సి వస్తుంది అని అంటే వాళ్ళకి తెలియక ఏమీ కాదు. వాళ్ళ వైపు నుండి చూస్తే వాళ్ళు చేసేది మంచిదని అనుకుంటున్నారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఆలోచించుకుంటూ అనుకుంటున్నారు, వాళ్ళు నేను చేసేది సరైందే అని. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా దేవుడి నేత్రాలు, దేవుని దర్శనం అనేది కలగలేదు కనుక. ఎప్పుడైతే దేవుని స్వరం వాళ్ళు వింటారో, ఎప్పుడైతే ఆ నేత్రాలు తెరవబడతాయో, ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలుస్తుందో, అప్పుడు నీకున్న బలాన్ని, నీకున్న శక్తిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుస్తుంది. ఈ పౌలు గారు కూడా అలాగే అనుకున్నారు. ముందు అనుకున్నారు, యేసుక్రీస్తు పేరు చెబితే చంపేద్దాం, యేసుక్రీస్తు పేరు ఎవరైనా ప్రస్తావిస్తే చంపేద్దాం, యేసుక్రీస్తు దేవుడని ఎవరైనా మాట్లాడితే చంపేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి, దేవుని సేవ చేయాలనే ఆశ ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే పౌలు గారికి దేవుని సేవ చేయాలనే ఆశే ఉంది. ఎలా అంటే, కానీ ఆయన ఎన్నుకున్న దారి ఏంటి అంటే సరైన దేవుణ్ణి ఎన్నుకోకపోవడం. ముందుగా సౌలుగా ఉన్నప్పుడు, కానీ ఎప్పుడైతే నిజ దేవుణ్ణి ఆయన చూశాడో ఆయన ఆశకి ఒక అర్థం వచ్చింది. ఆయన చేస్తున్న పనికి ఒక ప్రతిఫలం దక్కింది. ఆయన పడిన కష్టానికి ఒక గౌరవం దక్కింది. యేసుక్రీస్తు పేరు చెప్తే మరణాల్ని చేసిన వ్యక్తి, హత్యలు చేసినటువంటి వ్యక్తి, ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని దర్శించిన తర్వాత ఎలా మారాడంటే, ఏ ఆశలు కలిగి జీవించాడంటే ఆ ఆశలు మనకు కూడా ఉండాలి. ఆ ఆశలు ఏంటో చూద్దాం. చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు
వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను ప్రకటింపవలని, సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలవాడనై ఉన్నాను, అలాగే ప్రకటించాను. ముందు ఈ సౌలు అనే వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేశాడండి ఈయన? యేసుక్రీస్తుని ఎవరైనా ఒక కొత్త వ్యక్తికి పరిచయం చేస్తుంటే మరణాన్ని చూసేలాగా హింసించిన వ్యక్తి. అప్పుడు యేసుక్రీస్తు దర్శించక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఈ వ్యక్తిగా ఆశ ఏంటంటే యేసుక్రీస్తు అనే నామం, యేసుక్రీస్తు అనేటువంటి పేరు ఇప్పటితోనే అంతమైపోవాలి. యేసుక్రీస్తు అనే వ్యక్తి ఇంకెవ్వరికి పరిచయం అవ్వకూడదు. ఆయన ఒకడు పుట్టాడని, ఆయన ఈ లోకంలో జీవించాడని, మరణించాడనే వరకు మాత్రమే తెలియాలి. కానీ తిరిగి లేచాడు అని ఎవరైనా చెబితే, ఆ సువార్తను ఎవరికైనా పంచితే చంపేయాలి అని ఆశ కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మారాడు చూడండి. ఏ ఆశతో జీవిస్తున్నాడో చూడండి. ఒక దేశమో 2 దేశాలో కాదు, 5 దేశాలో 10 దేశాలో కాదు, ప్రపంచమంతా ఆయన గురించిన సమాచారం చేరుతుంది. యేసుక్రీస్తు అనేవారు ఒకడు పుట్టారు. యేసుక్రీస్తే ఈ లోకానికే దేవుడు, ఈ ప్రపంచానికే రక్షకుడు. ఈ సమాచారం మొత్తం ప్రపంచమంతా వెళ్తుంది. చూడని వాళ్ళు ఆయన చూస్తారు, ఆయన గురించి వినని వాళ్ళు కూడా ఆయన గురించి వింటారు. మారుమూల ప్రాంతాల్లో కూడా దేవుని రాజ్య సువార్త విస్తరించబడుతుంది. సర్వలోకానికి వెళ్తాను, అందరికీ సువార్త చెబుతాను. ఆయన గురించిన సమాచారం, ఆయన గురించిన సువార్త ఎవరికి అందట్లేదు, ఆయన గురించిన సువార్త ఎవరికి చేరట్లేదు. అందరికీ ఆయన గురించిన సువార్తని అందిస్తాను. ఎవ్వరూ ఆయన్ని తెలుసుకోకుండా మరణించకూడదు, ఎవరు కూడా ఆయన లేకుండా మరణించకూడదు. ఆయనలో ఏకమయ్యే మరణించాలి, కానీ ఆయన లేకుండా ఎవ్వరూ ఈ లోకాన్ని విడవకూడదనే ఆశలోకి వచ్చేసాడు. ముందు ఆశ, ముందు ఉన్న కోరిక, ఎవరికి దేవుడు పరిచయం అవ్వకూడదు. ఇప్పుడు అందరూ దేవుని తెలుసుకోవాలి. మార్పు అనేది మొదలైంది. మనలో ఎప్పుడు వస్తుందో ఈ మార్పు? అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా. కానీ పౌలు గారు అంటున్నారు, పూర్వపు దోషకుడును, హింసకుడును, పాపిని, దుర్మార్గుడిని ఇప్పుడు దేవుని ఆత్మతో కడగబడిన పరిశుద్ధుడను. ఆ పౌలు గారు ఆశ ఎందుకు ఇలా మారిందంటే, ఆయనలోకి ఎవరు వచ్చారండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఆయన వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఆశతో జీవిస్తారు. ఏ ఆశలంటే లోకానుసారమైన ఆశలు కాదు, దేవుని గురించిన సువార్త ప్రపంచమంతా వెళ్ళాలని ఆశతో జీవిస్తారు. నేను నమ్మిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు నా కుటుంబాన్ని కూడా రక్షించాలని ఆశిస్తారు, నా దేశాన్ని రక్షించాలని ఆశిస్తారు. పౌలు గారికి ఉన్న ఈ ఆశ అలాంటి ఆశ. ఎవ్వరికీ సువార్త అందకుండా మరణించకూడదు, అందరికీ సువార్త అనేది, యేసుక్రీస్తు సజీవుడు అనే విషయం తెలియాలి, అందాలి. వాళ్ళు తెలుసుకోవాలి, నిత్యరాజ్యంలో ప్రవేశించాలి అనే ఆశతో జీవించాడు. ముందు తెలియకూడదు, ఇప్పుడు తెలియాలి. రెండో మాట చూడండి, రోమపత్రికలోనే 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. అంతకుముందు ఈ పౌలు గారికి ఉన్న హృదయాభిలాష ఏంటి చెప్పనా? ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే సంపాది. ఇప్పుడు దేశము, ప్రజలే కాదు, ఇశ్రాయేలీయులంటే ఆయన కుటుంబీకులు, ఆయన రక్త సంబంధికులు, ఆయన తల్లిదండ్రులు, ఆయన చెల్లెలు, అక్కలు, వాళ్ళ కుటుంబం మొత్తం రక్షణ పొందాలి. ఒకప్పుడేమో కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందుతాను అనంటే, ఒకప్పుడేమో యేసుక్రీస్తుని ఎవరైనా నమ్ముకుంటాం, బాప్తిస్మం తీసుకుంటాం అనంటే, యేసుక్రీస్తు తిరిగి లేచాడని ఎవరైనా ఆయన ముందు మాట్లాడితే
ఇంట్లో రక్త సంబంధికుడు అనే కూడా చూడకుండా కొట్టి హింసించినటువంటి వ్యక్తి. ఎందుకు బాబు యేసుక్రీస్తు నీ పేరు చెప్తే నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? ఎందుకు బాబు యేసుక్రీస్తు పేరు చెబితే నువ్వు ఇలా హింసిస్తున్నావు? వాళ్ళు మనలాంటి మనుషులే, వదిలే పాపం అని ఎవరైనా సమాచారం ఇంట్లో వాళ్ళు సలహా ఇచ్చినా సరే వాళ్ళని హింసించినటువంటి వ్యక్తి. మీరు మాట్లాడకండి, మీకేం తెలియదు, మీరు మాత్రం అలాంటి జోలికి వెళ్తే మిమ్మల్ని అయినా చంపేస్తాను అన్నటువంటి వ్యక్తి అంటాడా లేదా? ఇంత హింసించేవాడు, ఇంత బాధ పెట్టేవాడు యేసుక్రీస్తు పేరు చెప్తే నిజంగా ఆయన ఇంట్లో ఒక వ్యక్తో, ఆయన అన్నో, ఆయన తమ్ముడో, ఆయన అక్కో, ఆయన చెల్లో, ఆయన అమ్మో, ఆయన నాన్నో ఎవరో ఒకళ్ళు నిజమే బాబు యేసుక్రీస్తు నా కళ్ళలోకి వచ్చాడు, యేసుక్రీస్తు నన్ను దర్శించాడు, ఆయన తిరిగే బతికే ఉన్నాడు, ఆయన లేచాడు, నేను బ్రతికే ఉన్నానని నాకు చెప్పాడు అని అంటే ఆయన ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళని కూడా హింసిస్తాడు. చావాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అంత మూర్ఖత్వం కలిగిన వ్యక్తి. కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందుతాను అని అంటే చాలు చిత్రహింసలు పెట్టే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. పౌలు గారు చెప్తున్నారు, నేను నా కుటుంబం కోసం, నా గోత్రం కోసం, నా దేశం కోసం, నా ప్రజల కోసం అందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాను. ఇదే నా హృదయాభిలాష. అందరూ రక్షణ పొందాలి. ఈ వ్యక్తి ఒకప్పుడు కుటుంబంలో ఎవరైనా దేవుని తెలుసుకుంటాను అని అంటే చాలు, తెలుసుకుంటానని కూడా కాదు, యేసుక్రీస్తుని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే కూడా మనలాంటి మనుషులే కదా, మన సమాజం వాళ్ళే కదా అని అంటే చాలు వాళ్ళని ఎదిరించినటువంటి వ్యక్తి ఈరోజు ఏమనుకుంటున్నాడు? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా? అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ రక్షించబడాలి, నా కుటుంబం అంతా రక్షించబడాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు మనకు ఉండవలసిన ఆశల్లో రెండో ఆశ, మొట్టమొదటిది దేవుని గురించిన వాక్యం, దేవుని గురించిన సువార్త సర్వలోకమంతా ప్రకటించబడాలి. రెండో ఆశ మన కుటుంబం, మన దేశం అందరూ రక్షణ పొందాలి, దేవునిలో ఎదగాలి. మూడో మాట అదే రోమపత్రికలో 7వ అధ్యాయం 18వ వచనంలో చెప్తున్నారు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక గోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. ఒక మాటలో చెప్పాలంటే స్పీడ్గా, శరీరపరంగా ఆలోచిస్తే మనం మంచి చేయాలనుకున్నా సరే, మేలు చేయాలనుకున్నా సరే, మంచిగా ఉండాలనుకున్నా సరే అలా ఉండలేము. ఆత్మీయ పరంగా ఆలోచిస్తే, దైవిక పరంగా ఆలోచిస్తే మనం మంచి చేసే ఆలోచనతో ముందుకెళ్తాం, మంచి అనేది చేయగలుగుతాం. పౌలు గారు ఏమంటున్నారంటే, నా శరీరమందు మంచిది ఏది ఉండదని నాకు తెలుసు. నేను ఒక మనిషిగా ఆలోచిస్తే నాలో ఏ మంచి కనిపించదు. శరీరపరంగా ఆలోచిస్తే మన మంచిలో ఏది ఉండదు. మంచి చెయ్యాలి, మేలైన దానిని చెయ్యాలనే కోరిక మనకు ఉంటుంది, కానీ మేలైన దానిని చేయుట మనకి కలగదు. మరి మేలైన దానిని చెయ్యాలనే కోరిక ఆయనకు ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు అంటున్నాడండి? శరీరపరంగా ఆలోచిస్తే నేను చెయ్యకోరు మేలు చేయక చెయ్యకోరని కీడు చేయుచున్నాను. ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. మంచి చేయాలనుకుంటున్నాడు, చెడు జరుగుతుంది. మేలు చేయాలనుకుంటున్నాడు, కీడు జరుగుతుంది. పాపం చేయకూడదు అనుకుంటున్నాడు, పాపంలోనే జీవిస్తాడు. ఎప్పుడు అని అంటే శరీరపరంగా ఆలోచిస్తే. నేను కోరని దానిని చేసిన యెడల దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుచున్నదని ఒక నియమము కనబడుచున్నది. చేయకూడనిది చేయిస్తున్నారు అనుకుంటూ కూడా మారలేకపోతున్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలని ఒక నియమం పెట్టుకున్నాం. ఇలా ప్రార్థన చేయాలి, ఇలా చేయకూడదు, వీరి పట్ల ఇలా ప్రవర్తించాలి,
ఈ క్షణం నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి, దేవునిలో యథార్థంగా ఉండాలని ఒక తీర్మానం ఇక్కడ చేసుకుని దానిలో మనం నివసించట్లేదు అని అంటే దానికి కారణం ఏంటంటే మన శరీరంలో నివసిస్తున్న పాపమే. నా శరీరంలో ఉన్న పాపమే అది చేస్తుంది కాబట్టి నేను దాన్ని చెయ్యలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? అది చెరగకూడదని అంటే మేలైన దాన్ని చెయ్యాలి అని అంటే ఏం చేయాలంటే పాపం అనేది శరీరంలో ఉండకూడదు, మేలైన దానిని చెయ్యాలి. ఈ కోరిక ఆయనలో ఉంది కాబట్టి ఆయనలో పాపం అనేది లేదు. మూడవ విషయం అంటే మేలైన దానిని చెయ్యాలనే కోరికగా నిలుపుకున్నాడు. ముందేం చేశాడండి? అందరికీ కీడు చెయ్యాలి. ఇప్పుడు ఏం చేశాడు? ఈ శరీరంతో మేలైన దానిని చెయ్యాలి. ఒకప్పుడు పాపం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి? రక్షించాలి, పవిత్రపరచబడాలి. చివరి మాటగా క్రీస్తుతో ఉండాలి అనే ఆశ కలిగినటువంటి వాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఆమేన్. పౌలు గారికి ఉన్న 4వ ఆశ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అనే ఆశ. ఈ రెండిటి మధ్యలో విడుక్కుంటున్నాను, మరణానికి చావుకి, శరీరానికి పాపానికి, నిత్య జీవానికి ఈ లోకానికి మధ్యలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, మధ్యలో ఉన్నాను. ఎప్పుడైతే నేను ఈ పాపాన్ని విడిచిపెడతానో అప్పుడు క్రీస్తుతో ఉంటాను. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని విడిచిపెడతానో అప్పుడు నా యేసుక్రీస్తుతో జీవిస్తాను. ఈ రెండిటి మధ్యలో నేను ఇరుక్కున్నాను కాబట్టి నేను చావైనా బ్రతుకైనా లాభం. చావైతే నా యేసు ప్రస్తుతమే, చనిపోతేనే ఆయన దగ్గరికి వెళ్తాను. కాబట్టి ఈ రెండిటి మధ్యలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను కాబట్టి నేను ఎడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ నాకు ఉంది. అదే నాకు మంచిది. ఇప్పటికప్పుడు మరణిస్తే, ఇప్పటికప్పుడు చనిపోతే, ఈ శరీరాన్ని విడిచిపెడితే యేసుతో కూడా ఉంటాను అనే నమ్మకం పౌలు గారిలో ఉంది. మన జీవితంలో, మన ఆలోచనలో ఎప్పుడైనా ఎంత నమ్మకంగా ఉన్నారా? ఎప్పుడైనా ఎంత ఆశగా ఉన్నారా? అలా ఉంటే ఈ శరీరానుసారమైన క్రియలు చేయరు. శరీరంలో పాపం అనేది నివసించదు, మేలైన దానిని చేయడానికి ఆశపడతారు. పౌలు గారికి ఉన్నటువంటి ఆశ క్రీస్తుతో ఉండాలని. ఆయనకు ఒక నమ్మకం ఉంది, నేను ఈ క్షణాన మరణించిన దేవునితోనే ఉంటాను. ఈ రెండిటి మధ్యన వేలాడే అవసరం నాకు ఉండదు. నేను వెడలిపోయి ఆయనతో సహవాసం చేస్తాను. నేను ఈ లోకాన్ని విడిచి, ఈ శరీరాన్ని విడిచి ఆయన్ని స్తుతిస్తాను, ఆయన్ని ఆరాధిస్తాను, ఆయన్ని మహిమపరుస్తాను. అక్కడికి వెళ్ళిపోవడమే నాకు సుఖం, అక్కడికి వెళ్ళిపోవడమే నాకు ఆనందం, అక్కడికి వెళ్ళిపోవడమే నా జీవితానికి ఒక ధన్యత. ఈ లోకంలో నేను వచ్చిన పని అయిపోయిందని ఆయన అనుకుంటే నన్ను ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిది అని ఆయన కోరిక, ఆయన ఆశ. ఆయన్ని చూడాలని, ఆయనతో నడవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆ సింహాసనం మీద ఆ పరిశుద్ధ దేవుడి వెలుగును నిలబడాలని ఆశ అయితే ఉంది. ఆ ఆశని తీర్చగలిగిన దేవుడు ఎవరున్నారు? ఒక పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనతో నడవాలనే ఆశలో ఉంటే, ఆయనతో నిలబడాలనే ఆశలో నేను ఉంటే ఖచ్చితంగా ఆయన మనతో నిలబడతాడు, మనతో నడుస్తాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆయనతోనే మనం ఉంటాం. ఇప్పుడు ఉంటే కొంచెం సమయమే సన్నిధిలో ఉంటున్నామేమో, కానీ మరణించి నిత్య జీవాన్ని పొందుకున్న తర్వాత ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు ఆయన్ని చూస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆత్మీయ ఆనందాన్ని పొందుకుంటాం. నేనైతే చెప్తాను, ఈ క్షణాన మరణించిన నేను నా దేవుని దగ్గరికి మాత్రమే వెళ్తాను.
నేనైతే చెప్తాను, ఈ క్షణాన మరణించిన యేసుక్రీస్తు సన్నిధిలో నేను నిలబడతాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళాలనే ఆశ మనలో ఉంది. ఆ ఆశని దేవుడు నెరవేరుస్తారు. కానీ ముందుగా మనం చేయవలసినది, ముందు చెప్తున్నటువంటి మాటలు ఇంకా ఎవరైనా చేయలేనటువంటి వారు ఉంటే ఈ క్షణాన్ని ప్రారంభిద్దాం. మొదటిది, పౌలు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికే వెళ్తాను. ఇప్పుడు మనం కూడా అంతే బలంగా చెప్పాం. కానీ ఆయన ఏం చేసి చెప్తున్నాడు, ఏం చేసి చెప్తున్నాడు, అది మనం కూడా చేస్తే ఇంకా ఆలోచించుకోవాల్సిన పని అయితే లేదు. ఆయన ఏం చేసి చెప్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రపంచమంతటా ప్రచురించబడాలి, ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడు అనే వాస్తవం లోకమంతా తెలుసుకోవాలి, ఆయన అందరూ చూడాలి అనే ఆశతో జీవించాడు. ఆ ప్రకారమే చేశాడు. అందుకని చెప్తున్నాడు నేను ఆయన దగ్గరికే వెళ్తానని. రెండో మాట, నాతో పాటు నా కుటుంబం అంతా రక్షించబడాలి. నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా దేశం, నా గ్రామం, నా ప్రజలు అందరూ నిజమైన యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, ఆయన రక్షణ పొందుకోవాలి అనే ఆశతో జీవించి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. అందుకని అంత గట్టిగా చెప్తున్నాడు నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తానని. మూడో మాట, మేలైన దానిని చెయ్యకపోతే నా శరీరంతో నేను ఉన్నా అని అవసరమే. ఒకవేళ మేలైన దాన్ని చెయ్యట్లేదు అని అంటే నా శరీరంలో పాపం నివసిస్తుంది కాబట్టి నేను మరణిస్తాను. మరణించి ఎక్కడికి వెళ్తానంటే దేవుని దగ్గరికి, దేవుని కృపాసనంలో ఆయన సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు నేను కూడా అక్కడ నిలబడాలి. ఆయన్ని చూడాలనే ఆశ, ఆయన్ని కలుసుకోవాలనే ఆశ నాలో ఉంది. కాబట్టి ఈ శరీరంలో పాపాన్ని నేను చేయకుండా ఉంటున్నాను కాబట్టి నేను నా దేవుని దగ్గరికి మాత్రమే వెళ్తాను అని గట్టి నమ్మకం ఆయనలో ఉంది. ఈ మూడు అంశాల్లో మనం గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనకు కూడా అంత నమ్మకం వస్తుంది. అంత గట్టిగా, ఇప్పుడు చెప్పిన దానికంటే కొంచెం గట్టిగా చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పిన దానికంటే కొంచెం గట్టిగా, ఏమాత్రం అనుమానం లేకుండా నేను ఈ క్షణాన మరణించిన నా దేవుని దగ్గరికి మాత్రమే వెళ్తాను. ఎందుకంటే నేను అనేక మందికి సువార్తను చెప్పాను, నేను అనేక మందికి యేసుక్రీస్తుని పరిచయం చేశాను, తెలియని వారికి చెప్పాను, ఇదిగో నన్ను రక్షించిన నా దేవుడు యేసుక్రీస్తు, నన్ను బ్రతికిస్తున్న నా దేవుడు యేసుక్రీస్తు, ఆయన వలనే నాకు నిత్య జీవం, ఆయన వలనే నాకు నెమ్మది, ఆయన వలనే నాకు మోక్షము, ఆయన వలనే నాకు బలము, ఆయనే నాకు ఆధారము. నా కాలు చిక్కుకున్నప్పుడు ఆయన నన్ను విడిపించాడు, నేను బందీగా ఉన్నప్పుడు ఆయన నన్ను విడిపించాడు, నేను సింహపు బోనులో ఉన్నప్పుడు ఆయన నన్ను విడిపించాడు, కాబట్టి ఆయనే నన్ను బ్రతికించాడు. కాబట్టి నేను ఆయన సువార్తని చెప్తున్నాను. నువ్వు కూడా నా దేవుని తెలుసుకుంటే నువ్వు కూడా రక్షించబడతావని ఎవరైతే చెప్తారో వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. అప్పుడు ఇంకా గట్టిగా చెప్పొచ్చు, నా కుటుంబం అంతా రక్షించబడాలని దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తే గట్టిగా చెప్పొచ్చు. ఏ ఒక్కరి కోసం ప్రార్థన చేయకుండా మనం అంత గట్టిగా చెప్పలేం. మేలైన దానిని చేయకుండా పాపంలోనే జీవిస్తూ అంత గట్టిగా చెప్పలేం. ఈ మూడు విషయాల్లో మనం గట్టిగా ఉన్నప్పుడు ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా చెప్పొచ్చు, మరణిస్తే నేను దేవుని దగ్గరికి మాత్రమే వెళ్తానని. అలాంటి కృపను, అలాంటి బలాన్ని, అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకొందును గాక.